ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 3వ శనివారము. దేవునిచే కల్పింపబడి నిర్మించబడిన నగరమును గూర్చి వారు ఎదురుచుచుచుండిరి. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 8వ వచనము నుండి 19వ వచనం వరకు. సహోదరులారా, విశ్వసించుటయన మనము నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండుటాం. మనము చూడజాలని విషయమును గూర్చి నిశ్చయముగా ఉండుటాం. పూర్వకాలపు మనుజులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదము పొందిరి. విశ్వాసమే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విధేయుడగునట్లు చేసినది. అదియే దేవుడు అతనికి ఇచ్చేదనని వాగ్దానమునర్చియున్న దూరదేశమునకు అతడు వెడలునట్లు చేసినది. తాను ఎచ్చటికి వెడలుచున్నది తెలియకయే అతడు తన స్వదేశమును విడిచెను. విశ్వాసము వలననే దేవుడు తనకు వాగ్దానమునర్చిన దేశమున తానొక విదేశీయుని వలె నివసించెను. అదియే దేవుని వద్ద నుండి వాగ్దానము పొందిన ఈసాకు యాకోబులతో గుడారముల యందు అతడు నివసించునట్లు చేసినది. దేవునిచే నిర్మింపబడిన నగరమును గూర్చి అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఆ నగరము శాశ్వతమగు పునాదులు కలది. సారా వయసు మరలినదైనను విశ్వాసము వలన సంతానవతి అగుటకు శక్తిని పొందెను. ఏలన దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనునని ఆమె నమ్మెను. మృతత్తులైన ఒక మనుషుని నుండియే ఆకాశమునందలి నక్షత్రముల వలెను సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలెను లెక్కకు మిక్కుటమగు సంతతి కలిగెను. విశ్వాసముతోనే ఈ వ్యక్తులందరూ మరణించింది. దేవుడు వాగ్దానమునర్చిన విషయములను వారు పొందలేరు. కాని చాలా దూరము నుండియే వానిని చూచి వానికి స్వాగతము పలికిరి. ఈ భూమిపై తాము పరదేశులేమనియు కాందీశికులమనియు వారు బహిరంగముగా ఒప్పుకొనిరి. అట్లు పలుకువారు తమ కొరకు ఒక స్వదేశమును గూర్చి వెతకుచుంటిమని స్పష్టము చేయుదురు. కాని వారు వదిలి వచ్చిన దేశమును గూర్చి వీరు ఆలోచింపలేదు. వారు అట్లే ఆలోచించినచో తిరిగి వారి దేశమునకు పోవుటకు వారికి అవకాశము ఉండెడిది. కాని వారు అంతకంటే ఉత్తమమగు దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును వాంఛించిరి. కనుక వారి చేత వారి దేవుడని పిలిపించుకొనుటకు దేవుడు సిగ్గుపడలేదు. ఏలన ఆయన వారికి ఒక నగరమును నిర్మించెను. దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడగు ఈసాకును బలిగా అర్పించెను. దేవుని వాగ్దానములను పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించుటకు సిద్ధపడెను. ఈసాకు మూలముననే నీ వంశము అభివృద్ధి అగును అని దేవుడు అతనితో చెప్పియుండెను. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలచెను. అనగా అబ్రహాము ఈసాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువగు ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఏలయన ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 35వ వచనము నుండి 41వ వచనము వరకు. ఆ దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతటి శిష్యులు
ఆ జనసమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచివేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు గురువును నిద్రలేపి, గురువా, తమకేమాత్రము విచారము లేనట్లున్నదే, మేము చనిపోవుచున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరెందుకు ఇంతగా భయపడితిరి? మీకు ఇంకను విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి భయపడి, గాలి సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరై ఉండవచ్చును అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.